ఘట్కేసర్ టౌన్లో ఘట్కేసర్ మండల్ మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి, నింపిన ఫామ్లను ఎక్కడ అందజేయాలి తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం అవగాహన రథాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, వరికొప్పల లింగస్వామి, మందాడి శ్రీనివాసరెడ్డి, బొంత సుధాకర్, రోడ్డ యాదగిరి, బోగ అర్జున్, బిజిలి సదానందం, రాధాకృష్ణారెడ్డి, అబ్బగో నాగరాజ్ గౌడ్, భానుక నవీన్, రాజేష్ గౌడ్, మనోజ్ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మయ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండీ సిరాజ్, వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ జూలై 24 తారీఖు ఏదైతే కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఘట్కేసర్ కమ్యూనిటీ హాస్పిటల్ దగ్గర మన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రోగులకు ఏదైతే బ్రెడ్ మరి పండ్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ఏదైతే మన కేటీఆర్ గారి బర్త్డే పుట్టినరోజు ఉన్నదో ఆయన 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ మెయింటైన్ చేసుకుంటూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలను మరియు తెలంగాణ రైతులను అందరినీ సమంగా చూస్తూ ప్రతి ఒక్కరికి ఏ వర్గానికైతే ఏవైతే స్కీములు ఏవైతే అవసరాలు ఉన్నాయో అందరికీ సమవుజ్జిగా న్యాయం చేస్తూ 10 సంవత్సరాలు గవర్నమెంట్ మెయింటైన్ చేయడం జరిగింది. తద్వారా ఏదైతే గవర్నమెంట్ మార్పిడి అనే అంశం వచ్చి కొంతమంది రైతులు వీలైతే గవర్నమెంట్ మార్పిడికై సహకరించిన తర్వాత ఏదైతే చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది అన్నట్టు ఏదైతే ఆ ప్రభుత్వం మారిన తర్వాతనే వాళ్ళకి జరిగిన అన్యాయంతోనే ఇప్పుడు ఇలా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ విలువ ఏదైతే ఉన్నదో ఇప్పుడు తెలిసి వస్తున్నది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఏది ఏమైనా 600 అయినా కానీ మళ్ళీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, గవర్నమెంట్ రావాలని చెప్పేసి అన్ని వర్గాల పక్షాలు ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైనా 2 సంవత్సరాల గవర్నమెంట్ వస్తుందని ఆశిస్తూ ఇదే కేటీఆర్ గారు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఆయన సేవలు ఎల్లప్పుడూ తెలంగాణకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు అయితే ఎస్ఐఆర్ విషయంలో మనకు ఆగస్టు 3 లాస్ట్ డేట్ ఉన్నది. ఆ లాస్ట్ డేట్ లోపు ఇంకా కూడా మనకు బిఎల్ఓలు చెప్పేది ఏంటంటే 60-70% వరకే ఫామ్లు ఫిలప్ అయ్యి వాపస్ వస్తున్నాయి. ఇంకా 30-35% ఫామ్ రాలేదు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడానికి వాళ్ళ ఫామ్లు ఇక్కడ ఉన్నాయని తెలియజేయడానికి వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నా కానీ వాళ్ళకి అందుబాటులో బిఎల్ఓలు కానీ కోఆర్డినేట్ చేయడానికి ఇలా మా బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ ఆలేరాలు రాగిరి లక్ష్మారెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ తోని సీనన్న గారు ఇవాళ బండారు సీనన్న గారు ఆటో గారి ప్రొవైడ్ చేసి ఇవాళ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 3 పాత గ్రామ పంచాయతీ నర్సింహనగర్ కానీ ఘట్కేసర్ కానీ కొండాపూర్ కానీ ఇవాళ ఈ ఆటో తిరుగుతూ ఉంది. ఎవరికి ఏం డౌట్ ఉన్నా కానీ ఆటో దగ్గరికి వచ్చేసి మా ఏజెంట్లు ఉంటారు, ఆ డౌట్లు వాళ్ళు పూర్తి చేసుకొని ఆ ఫామ్ లో ఏదైతే ఉన్నాయో రిటర్న్ చేసుకోవచ్చు. ఈ యొక్క సదుపాయాన్ని ఏదైతే మా పార్టీ తరఫున ఏర్పాటు చేస్తున్నామో ఈ సదుపాయాన్ని డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు ఇక డివిజన్ లో ఏర్పాటు చేసుకోవాలి, ఎవరు ఓటు కూడా మిస్ కావద్దనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మా పార్టీ తరఫున. అందుకు మా పార్టీ ఇన్ఛార్జ్ కానీ సీనన్న కానీ ఇంకా కార్యకర్తలందరూ కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి కానీ మల్లారెడ్డి గారికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయ పెద్దలు కేటీఆర్ గారి 50వ జన్మదిన పురస్కరించుకొని మన ఘట్కేసర్ డివిజన్ 6వ అధ్యక్షులైనటువంటి బండారు శ్రీనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు పేషెంట్స్ కు పండ్లు బ్రెడ్ పంపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన డివిజన్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కూడా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేటీఆర్ గారు ఇంకా ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా మేమంతా కృతనిశ్చయంతో ఆయన చేసుకోవాలని చెప్పి కూడా మేము సెలవు. మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి 50వ జన్మదిన సందర్భంగా మన ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంచడం జరిగింది. కేటీఆర్ గారు అతను రాబోయే కాలంలో ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా కొత్తగా వచ్చిన తర్వాత తీసుకొని రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నో కార్యక్రమాలు చేయాలని అతనికి అవకాశం ఇచ్చి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఘట్కేసర్
ఇక్కడ 6వ డివిజన్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాము. అలాగే మేము ముఖ్యంగా ఈ సర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు గట్కేసర్ 6వ డివిజన్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఇక్కడ ఒక ఆటోను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారికి ఇచ్చిన ఎమ్యునరేషన్ ఫామ్ను ఫిలప్ చేసి అక్కడ బిఎల్ఓలకు ఆ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళ ద్వారా నింపి మీరు తొందరగా అక్కడ బిఎల్ఓలకు ఇచ్చినట్టయితే ఆ ఫామ్ను అప్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ మీరు అప్లోడ్ చేయని పక్షాన మీ ఓటు అనేది ఉండదు. మీకు రాబోయే కాలంలో సంక్షేమ పథకాలు అన్ని కూడా రావని తెలియజేసుకుంటూ, తప్పక మీరందరూ ఆగస్టు 3 తారీఖు వరకు ఉన్నది కాబట్టి అందరూ కూడా త్వరగా మీరు విచ్చేసి మీ వార్డులలో అక్కడ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ అక్కడ బూత్ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీకు ఫామ్లు నింపి మీకు అందుబాటులో ఉంటారు. ఆ బిఓలోకి ఇప్పించి అప్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాము. అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే స్థానిక మల్లారెడ్డి గారు, మా సిఆర్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఆటోను పబ్లిక్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా మీ ఫామ్ను అతి త్వరగా నింపి మీ ఓటును కాపాడుకుంటారని తెలియజేసుకుంటూ, మేము కేటీఆర్ గారి జన్మదినం మరొకసారి కేటీఆర్ గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అతను ఆయుర్వేద 100 సంవత్సరాలు బతికి ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా సేవలు చేయాలని మేమందరం కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన గట్కేసర్ 6వ డివిజన్ మన పార్టీ అధ్యక్షులు బండారు సింగ్ అన్న ఆధ్వర్యంలో మరి అలా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి మన కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి పండ్లు మరియు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చెప్పడం జరిగింది. దానికి మా పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మా కౌన్సిలర్లు కానీ అందరూ వచ్చేసి మరి పంపిణీ కార్యక్రమం పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన కేటీఆర్ గారు కాబోయే ముఖ్యమంత్రి పక్కా అవుతాడు. ఎందుకంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ చూసిన కాంగ్రెస్ కూడా నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అన్నారు కాబట్టి ఖచ్చితంగా మన కేటీఆర్ గారే నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అందుకు కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు నిత్యం 24 గంటలు పబ్లిక్ లో ఉండి మరి ప్రజల సమస్యలు తెలుసుకుంటా ప్రతి ఒక్కరికి ఆదోడుగా తోడోడుగా ఉండుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా 24 గంటలు ఆయన కష్టపడి ఇలా పబ్లిక్ సేవ చేస్తుండ్రు. అదేవిధంగా నిన్న కూడా వరంగల్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా బర్త్డే రోజు ఇలా కరువుతో ఉంది కాబట్టి ఇలా తెలంగాణ మొత్తం కరువుతో ఉంది కాబట్టి బర్త్డే వేడుకలు జరపొద్దని ఆయన బుకేలు కానీ షాలు కానీ ఏ ఆర్భాటం లేకుండా ఇక సేవా కార్యక్రమం చేయమన్నారు. కాబట్టి ఆయన చాలా సంతోషం ఇటువంటి నాయకుడు ఉండబట్టి. అదేవిధంగా ఇలా సర్ ప్రోగ్రామ్ మీద అవగాహన అనేది చాలా మంది తక్కువ ఉంది. గవర్నమెంట్ సరే దాంట్లో కూడా ఫెయిల్ అయింది ఇది పబ్లిసిటీ చేయడంలో. దాంట్లో భాగంగా మా కార్యకర్తలు కానీ మా బిఎల్ఏలు కానీ ఇలా వాడు ప్రతి బూత్ లో కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరుండి ఆ ఫామ్ నింపి చేయడం బట్టి ఇంత మటుకు ఇవాళ గట్కేసర్ 60 నుంచి 70% వరకు వెళ్ళిందంటే ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు దాన్ని బాగా తీసుకొని దాన్ని చేయడం జరిగింది. ఇంకా కూడా కావాలని చెప్పేసి ఇక్కడ లేని విధంగా మా గట్కేసర్లోనే ఇలా ఆటో పెట్టి ఇంటింటికి తిరుగుకుంటా మన ఫామ్స్ ముందు ఇంకేమైనా మీలున్నా కూడా ఫామ్స్ తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలియడానికి మన మల్లారెడ్డి గారు ఇక్కడ రాగి లక్ష్మారెడ్డి బండాసి అందరు కలిసి మన అందరం ఆటో ఒకటి పెడితే అందరు బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ లేని విధంగా ఓన్లీ బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ ఆటో పెట్టి ఇంటింటి ప్రచారం చేస్తున్నందుకు ఆయనకు కూడా మల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాం.